మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయకాలమందు తిరిగి దేవుని యొక్క కృపా సన్నిధిలో, కృపావాక్య ధ్యాన సన్నిధిలో సమకూర్చినటువంటి దేవుడు, ఆ విధంగా బలపరిచినటువంటి దేవుడు, ఆ విధంగా నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవునికి ప్రియమైన బిడ్డలుగా దేవుని అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని మాటలంటే ఇష్టపడుతూ ఈ కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి బలపడుతూ ప్రభులో స్థిరులుగా నిలిచి ఉండుతూ ముందుకు సాగుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు. ప్రభు పేరిట మీకు అందరూ కూడా శుభములు. సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచయల ద్వారా కూడా మీకు సర్వశుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకొని దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభు దాసును మరుగుపరచండి. మేము మరి గడిచిన కాలము కూడా ఈ మాటలనే మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినము కూడా మీరు మాట్లాడండి. మరి ఈ మాటల్ని మేము పూర్తి చేసుకునేంత వరకు ఈ పూర్తి కాబడుతున్నటువంటి ఈ వచనంలో మాటలు ఆత్మీయ మేలు కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకై, ఆత్మీయ ఫలింపు కొరకై కార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాటిల్లో నిన్న ఆయన పరిశుద్ధ నామమును బట్టి అనేటువంటి మరి నామం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధ నామం అంటే ఏందో మనం నిన్న ధ్యానం చేశాం. అయితే వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అనేటువంటి ఈ మాటలో మరి అతిశయించుట, దేని బట్టి అతిశయించుట, ఈరోజు దేని బట్టి అతిశయిస్తున్నారు, మానవుని యొక్క అతిశయ కారణాలేంటి అని చూసినప్పుడు కొంతమంది డబ్బును బట్టి, అందాన్ని బట్టి, ఆస్తి పాస్తులను బట్టి, పలుకుబడిని బట్టి, వాళ్ళకున్నటువంటి జరుగుదలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదా అంతస్తులు బట్టి, నలుగురిలో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువగా అధికము అను బట్టి అతిశయిస్తుంటారు. కానీ అలాంటి అతిశయము అది మంచిది కాదు. అలాంటి అతిశయము అనేది దేవుని బట్టి ఉండాలి. బైబిల్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మరి అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలి, ప్రభుని మెప్పించే విధముగా ఉండాలి. నీవు లోకాన్ని బట్టి కాదు, లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను మరి ఆయన అభివృద్ధి చెందింప చేసినటువంటి దేవుడు. దేవుని వల్ల నీకు అభివృద్ధి, దేవుని వలన నీకు క్షేమము, దేవుని వలన నీకు పోషణ, దేవుని వలన సంరక్షణ, దేవుని బట్టి ఈ దినములో సమస్తము ఆయన వలనే. అందును బట్టి ప్రభుని బట్టి అతిశయించాలి. కానీ మరి నీవు వేరే వాటిని బట్టి అతిశయించకూడదు. ప్రభుని బట్టి, ప్రభుని కాకుండా వేరే వాటి మీద దేని మీద కూడా
నీ అతిశయము అనేది నీకు అది ఒకవేళ గర్వం తెచ్చిపెట్టచ్చు, అది గర్వించేటట్లుగా చేయొచ్చు. నువ్వు పడిపోవటానికి, పతనం కావటానికి అతిశయము నీ జీవితంలో ఎంతో ప్రమాదకరం, దేవుని బట్టి కాకపోతే. ఈరోజు అందును బట్టి మన బైబిల్ వాక్యం చూసినప్పుడు అతిశయించుడి అంటే ఏమిటి అనేది మనం చూసినప్పుడు హీబ్రూ పదంలో హలాల్ అనే పదాన్ని వాడారు. దీనికి గొప్పగా కొనియాడుట, సంతోషించుట, మహిమ పరుచుట, గర్వించుట. ఇది మనము గొప్పతనం కాదు, కానీ ఇది దేవుని గొప్పతనములో గర్వించేటువంటిదిగా ఉండాలి. ఈ గర్వం అనేది లోకము, పతనము, నాశనము. దేవునిలో అది మనకు గొప్పతనము, ఇంకా దేవునిలో ఎదగటానికి. కనుక ఈరోజు మరి హలాల్ అనే పదానికి ఈ యొక్క అర్థాలు పలికేటువంటి మాటలు వస్తున్నాయి. ఎలాగ అతిశయించాలి, ఎందును బట్టి అతిశయించాలి, ఎవరిని బట్టి అతిశయించాలి, అతిశయము మరి పొందేటువంటి విధానం ఏంటి అన్నప్పుడు మొదటగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి దేవునిలో అతిశయించాలి. ఇర్మీయా గ్రంథము 9:23-24 వచ్చిన ప్రకారంగా. రెండోదిగా దేవుని ప్రేమను బట్టి అతిశయించాలి. రోమపత్రిక 5:11 ప్రకారంగా. మూడోదిగా సిలువలో అతిశయించాలి. గలతీ పత్రిక 6:14 ప్రకారంగా దేవుడు మన కొరకు ఆయన ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ. నాలుగోదిగా దేవుని వాగ్దానములలో మనం అతిశయించాలి. 2 కొరింథీ పత్రిక 1:20 ప్రకారంగా. 5గా దేవుని కృపలో మనం అతిశయించాలి. దేవుని కృపను బట్టి అతిశయించాలి. 1 కొరింథీ పత్రిక 5:31 ప్రకారంగా. ఈ విధంగా 5 ముఖ్యమైనటువంటి అర్థములు ఏంటంటే దేవుని మహిమను కొనియాడటములో అతిశయము, దేవునిలో గర్వించుటలో అంటే గొప్పగా ఎంచుకోవటంలో అతిశయము, దేవుని నామమును గణపరచుటలో అతిశయము, దేవుని విశ్వాసతను ప్రకటించటంలో అతిశయము, దేవుని ప్రేమలో అతిశయించుట. ఇది బైబిల్ మనకు నేర్పించేటువంటి, తెలియపరిచేటువంటి మాటలు. ఇందును బట్టి మనము ఈరోజు మరి ఎవరిని బట్టి అతిశయిస్తున్నాం, దేని బట్టి అతిశయిస్తున్నాం, అది మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి సరికాదా? వాక్యం చెప్తుంది దేవుని బట్టి, దేవుని వలన అతిశయించాల్సిందే, కానీ లోకాన్ని బట్టి మనము అతిశయించకూడదు. మరి ఈ మాటలను బట్టి బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మరి ఇర్మీయా గ్రంథము 9:23-24 వచనాలలో భూమి మీద ఆయన కృప చూపించేటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మనల్ని పోషించే దేవుడు, భూమి మీద మనల్ని ఆయన సంరక్షించే దేవుడు, మన అవసరతలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు. మన కొరకు మన పొరపాట్లు, పాప దోషములను బట్టి మనము శిక్షించబడకుండా, మనము నశించిపోకుండా, మన మరణం కాకుండా మన కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి, మన రక్షణకు ప్రాణం పెట్టినటువంటి, మన విమోచన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మన క్రయధనం చెల్లించిన రక్తాన్ని బట్టి మనలను తిరిగి నూతనపరచటంలో ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి, మనము రక్షించబడటానికి ఆయన కలిగినటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి ఈరోజు మనమంతా కూడా మరణం నుంచి జీవనం దాటించబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడటానికి మార్గమును, సత్యమును, జీవముగా ఉన్నటువంటి దేవాతి దేవుని బట్టి ఆ దేవునిలో అతిశయించేటువంటి భాగ్యము మనకు యేసుక్రీస్తు ద్వారా కలగటానికి దేవుడు కృప చూపించాడు. కనుక మనము అలాంటి అతిశయం కలిగి ఉండటానికి, దేవుని బట్టి అతిశయించడానికి, దేవునిలో ఎల్లవేళలా అతిశయను బట్టి మనము మరి వర్ధిల్లినట్లుగా ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉదయకాలమందు రెండో మాటగా నాయన మేము అతిశయించుట, ఇందును బట్టి ఎలాగా
ఏ విధంగా అతిశయాన్ని బట్టి మా జీవితాలలో మేము పొందుకోవాల్సినటువంటి జరిపించవలసినటువంటి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు బిడ్డలు వింటుండగా జీవితాల్లో మరి బిడ్డలు మార్పు చెందటానికి, సరిచేసుకోవటానికి, తిరిగి నూతనముగా నీలో బిడ్డలు ఎదగటానికి అటు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఈ మాటలు వింటూ మరి ఆ మాటలకి అనుసరిస్తూ దేవుని వెంబడించేటువంటి ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును, ఈ పరిచర్యకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమేన్.